ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత జరిగే రోడ్ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రంలో ఉన్నది 3.0 పాలన, ఏపీలో ఉన్నది త్రిబుల్ ఇంజిన్ సర్కారుగా నేతలు అభివర్ణిస్తున్నారు. రోడ్ షో ప్రారంభ ప్రదేశమైన వెంకటాద్రి వంటిల్లు వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ కలిసి క్షుణ్ణంగా అణువణువు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోడ్ షో సంబంధించిన ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గారు విస్తృతంగా పర్యటిస్తూ ఇక్కడ ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సార్, మీరు చెప్పండి, ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎలా చేయాలి? అదే ప్రధానంగా ఈ కార్యక్రమం ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం ప్రధాన వెన్యూ ఇంజనీరింగ్ గ్రౌండ్ ఉంది, అక్కడికి చేరుకునే క్రమంలో ఏదైతే ఈ రోడ్ షో ఏర్పాటు చేశామో ఆ రోడ్ షో ప్రధానంగా ఎక్కువగా ప్రజలందరూ కూడా విశాఖ నుంచే కాదు, విశాఖ నగరం చివరి నుంచి కూడా వచ్చి వారికి స్వాగతించాలి. ఎన్డీఏలో ఉండే 3 పార్టీల తాలూకా అభిమానులు, ప్రజలు అందరూ కూడా వారికి స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. దగ్గరలోనే పార్కింగ్ కూడా ఈ యూనివర్సిటీ గ్రౌండ్స్లు కానీ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రౌండ్స్ అన్నీ అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవ్వటం, కోఆర్డినేషన్కి ఇటు ప్రభుత్వ అధికారులకి అక్కడ ఉండేటువంటి మా నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా సమన్వయం పరుస్తూ ఒక కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. సో డెఫినెట్గా ఈ రోడ్ షో సక్సెస్ చేయడానికే మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, మోడీ గారి పర్యటనతో రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ఆశ అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రస్తుతం ఉంది. ఏంటి సార్ రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోయేటువంటి ఒక కార్యక్రమం ఈ శంకుస్థాపన. ఎందుకంటే ఇప్పటికే ఈరోజు జరుగుతున్నటువంటి అంటే ఏదైతే నక్కపల్లి ఎన్టీపీసీ కావచ్చు, బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ అన్నిటికీ సంబంధించి విశాఖని వేదికగా అనేక అంశాలు ఇంకా ఇప్పటికే డిఫెన్స్కి సంబంధించిన ఐఎన్ఎస్ వర్ష కానీ, ఐఎన్ఎస్ కళింగ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి, హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ జరిగింది. రాబోయే కాలంలో ఈ పెట్రో కారిడార్కి సంబంధించి కానీ, ముఖ్యంగా నేషనల్ హైవేకి సంబంధించిన ఎలివేటెడ్ కారిడార్ మెట్రో రైలు కానీ, ఆ తర్వాత ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కేంద్రం నుంచి ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రకి వాటర్ వస్తుంది, ఇండస్ట్రీస్కి వాటర్ రావాలి, ఒకవైపు అమరావతి నిర్మాణం, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అనేక అంశాలకి ఈ స్వాగతం తర్వాత పెను మార్పులు జరగబోతున్నాయి. మోడీ గారి నాయకత్వం, కేంద్ర సహకారం మాకు అవసరం. దాంతో ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు వస్తుంది. సో ఆ ఎనర్జీ క్రియేట్ చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుంది. సార్, రాష్ట్ర భవిష్యత్తుకు ఆశలు చిగురించే సమయం ఆసనమైంది అనుకుంటున్నారు. మీరు ఏం అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నారు, మీరు అసలు ఏం చెప్పదలుచున్నారు సార్? ఒక్క నిమిషం సార్, ఖచ్చితంగా రాష్ట్ర వ్యవస్థకి చాలా మంచి ఆశలు ఇప్పటికే వచ్చాయి. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆర్థిక మంత్రి గారు కానీ ఎప్పుడైనా కేంద్రానికి వెళ్ళినప్పుడు మన సమస్యలు చెప్తే మనం అడిగిన సమస్యలో చాలా వరకు కేంద్రం అనుమతించింది. అది మంచి శుభపరిణామం. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు రావడంతో ప్రజలు స్వచ్ఛందంగా, ఆనందంగా స్వాగతం పలకాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీంతో మాకు కేంద్రం మరిన్ని నిధులు అందించి ఆర్థికంగా సహకారాన్ని అందించాలని మా ఉద్దేశం. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా ఈ ప్రాజెక్టులు పెట్టవచ్చు, కానీ ఉత్తరాంధ్రలోనే ఇప్పుడు సపోజ్ అరిసెల్ మెటల్ ఇనుముక్కు కర్మాగారం కానీ, లేకపోతే గ్రీన్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే మన విశాఖ మెట్రో కానీ, లేకపోతే రైల్వే జోన్ కానీ, ఇవన్నీ ఒక్కసారిగా ఉత్తరాంధ్రకి ఓ మంచి బూస్టింగ్ని ఇస్తున్నాయి. ఈ టెండెన్సీ కానీ ఇలాగే కొనసాగితే 2029కి వచ్చేసరికి బహుశా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు రాజధాని అమరావతి అయినప్పటికీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అవుతుంది. దేశానికి ఢిల్లీకి, ముంబైకి తేడా చూడండి, అలాగే అమరావతికి, విశాఖపట్నానికి ఆ తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అందులో భాగంగానే ఈ ఏర్పాట్లన్నీ భారీగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, రాబోయే భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు మన ప్రధానమంత్రి గారు పర్యటిస్తున్న నేపథ్యంలో మీకు ఎలాంటి విజన్ కనిపిస్తుంది? ప్రధానమంత్రి గారు వైజాగ్ అంటే ఒక ప్రత్యేక అభిమానం అండి. బీజేపీ మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టింది మేయర్ పీఠం వైజాగ్ నుంచి అనేది వాళ్ళకి, బీజేపీకి ఒక సెంటిమెంట్ అండి. తర్వాత ఇక్కడి నుంచి 2 ఎంపీలు అలా ఈరోజు 3.0 వరకు ప్రస్థానం కొనసాగుతుంది. కాబట్టి వైజాగ్ అంటే ఒక ప్రత్యేక స్థానం. దీనికి అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్లో కూడా దీన్ని ఎంపిక చేయడం జరిగింది. ముంబై, సూరత్, ఒక 4 నగరాలని ఎంపిక చేయడం జరిగింది, అందులో విశాఖ ఒకటి. అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారి ఉద్దేశం కూడా
ఇది అవతల వెస్ట్ కోస్ట్లో ముంబై లాగా దీన్ని ఆర్థిక రాజధానిగా ఒక గేట్వే ఆఫ్ ఎకనామిక్ కారిడార్గా తయారు చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉంది. మన అదృష్టం కొద్దీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్ర ఎంపీల సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి మన మీద ఆధారపడే అవకాశం దేవుడు ఒక విధంగా కల్పించాడని గత 10 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా పూడుస్తున్నాడు అనుకుంటున్నాను. కాబట్టి మనం ఏం చెప్పినా కూడా భారత సయోధ్య ఉంది కాబట్టి కలిసి నడుస్తున్నాం కాబట్టి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అనాలి దీన్ని. 3 పార్టీలు కలిపి, డబుల్ ఇంజన్ కూడా కాదు. మన ఆంధ్ర అదృష్టం ఏంటంటే త్రిబుల్ ఇంజన్ సర్కార్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. సో మిగతా అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన మరింత స్పీడ్తో ఇప్పుడు ఏదైతే బీజేపీ రాష్ట్ర కేంద్రాల అధికారంలో డబుల్ ఇంజన్ సర్కార్ వెలిగిపోతున్నాయో అంతకు మించి ఇక్కడ జరుగుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. పైగా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రధానమంత్రికి ఒక పవన్ కాదు ఒక తుఫాను అని చెప్పేసి ఆయన నాకు పవన్ ఉన్నాడని చెప్పేసి ఆయన గర్వంగా చెప్పుకోవడం, మెగా ఫ్యామిలీతో వాళ్ళకున్న అనుబంధం, ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి అనుభవం, వీళ్ళంతా కలిపి ఒక ఆంధ్ర డెవలప్ అయితే ఒక ఆంధ్ర డెవలప్ అయినట్టే కాదు, అది టోటల్ దేశానికి అది ఆర్థికంగా పరిపుష్టం చేకూరుస్తుంది. కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు అడిగిన వల్ల ఇవ్వటం జరుగుతుంది. మనకి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఇంక భవిష్యత్తులో ఇది ముంబైతోటే పోటీ పడుద్ది. ఇదే ప్రస్థానం ఇలా కొనసాగితే 2045 47కు ఒక విజన్ ఉంది. అప్పటికి ఇది దేశంలో ప్రధాన నగరాల్లో, ఇప్పటికే ప్రధాన నగరం టాప్ 10లో ఉంది అన్నింటిలో. కానీ అది అప్పుడు టాప్ 2 3 నిలబడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. ఇన్ని నిధులు, ఇన్ని మన స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు మన ఆంధ్రాకి ఇవ్వటం అనేది చాలా ఎంతో ఉపాధిని మెరుగుపరుస్తుందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా తరచూ సీఎం గారు, రామ్మోహన్ నాయుడు గారు ప్రతి నెల వెళ్ళి అబ్జర్వ్ టార్గెట్ కన్నా ముందే రీచ్ అవ్వాలని చెప్పేసి ఇది ఒక మరిన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఆంధ్రాకి వస్తున్నాయి. ఒక లాజిస్టిక్ హబ్గా తయారు చేయాలని చాలా ప్లాన్ ఉంది. తర్వాత ఎకనామిక్ జోన్గా అన్నీ కూడా త్వరితగతిన కొనసాగుతున్నాయి. అక్కడ కేంద్రంలో మనకి ఇతోధికంగా నిధులు ఇవ్వడం, పోలవరం నుంచి నీళ్ళు వస్తాయి. తర్వాత ఇక్కడ రైల్వే జోన్ కూడా శంకుస్థాపనకొని వస్తున్నారు. కాబట్టి బడ్జెట్ ఎలొకేషన్ కూడా స్పీడ్గా సాగిస్తుంది. అవతల ఆర్థిక మంత్రి గారు కూడా ఈ గతంలో విధంగా గత ప్రభుత్వంలాగా కాకుండా ఇప్పుడు వెళ్ళిన వెంటనే విడుదల చేయడం జరుగుతుంది. ఇవన్నీ వెరసి మనకి ఎంతో అభివృద్ధిని, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి ఇక్కడ భూమికి కాబోతుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో మన ప్రాంతవాసులు చాలా సంతోషంగా ఉన్నాం. మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారిని ఒప్పించిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ఆంధ్రప్రదేశ్ తరపున, వైజాగ్ తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విశాఖ పర్యటన రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చగలదనే ఒక విశ్వాసం అయితే అందరిలోనే వినిపిస్తోంది. ఇప్పుడున్నది త్రిబుల్ ఇంజన్ సర్కార్ అనే వాదన కూడా గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో రాబోయేదంతా మంచి కాలమే ఉంటుందనేది ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.